పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో పరువు హత్యతో కలకలం రేగింది. రాత్రి 10 గంటల సమయంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడం తీరని విషాదం నింపింది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు, జ్యోత్స్న దంపతుల కుమారుడు సాయి కుమార్ చదువు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గురువారం జన్మదినం సందర్భంగా సాయి కుమార్ గ్రామ శివారులో స్నేహితులతో కలిసి వేడుకలు నిర్వహించుకుంటుండగా యువతి తండ్రి అతడిపై గొడ్డలితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మా అబ్బాయి వేరే తెలుగు కులస్తురాలైన అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. దానికి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో గొడ్డలతోని విచక్షణ రహితంగా దాడి చేసిండు. వీళ్ళిద్దరు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నిన్న మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా అబ్బాయిది బర్త్డే, అమ్మాయి ఉన్న అబ్బాయి ఇద్దరు పోయి కేక్ కట్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకుందామని ఆడ కూకున్నారు. బండి మీద వచ్చి దాడి చేసిండు. అయితే ఈ అమ్మాయిని అబ్బాయి కలిసినాక మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి ఈ హత్యకు ప్రణాళిక పన్నితే నాకు కొంచెం సమాచారం వచ్చింది. నేను కొంచెం ఎట్లా ఉండాలా, జాగ్రత్త ఉండాలని చెప్పిన. అయితే వీళ్ళు దాదాపు ఒక 10-15 మంది విలేజ్లో కెనాల్ పొంటి ఉన్న ఒక గుడిసెలో అక్కడ సమావేశమయ్యారు, తాగిర్రు. మళ్ళీ ఊళ్ళే బండ్లు, కొత్త బండ్లు కనబడాలి. మేము ఆ డౌట్ వచ్చి వీని వెళ్ళనిస్తలేం, బయటికి వెళ్ళనిపోతే బయటకి ఇట్లా కూకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిర్రు, ఇలా బర్త్డే కేక్ కట్ చేద్దామని ఆడికి పోయిండ్రు. పోయినాక వాడు బండి మీద వచ్చి ఇక ఈ ఘటనపై సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ముప్పేరిపేట గ్రామంలో ఒక పరువు హత్య కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూతుర్ని ప్రేమించాడని నేపథ్యంతో గొడ్డలితో నాటి చంపిన సంఘటనలు ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. యువకుడి పుట్టినరోజు సందర్భంగా యువకుడి పుట్టినరోజు అదే రోజు ఉండడం, దాంట్లో భాగంగానే కక్ష సాధింపు ధోరణి అవలంబించి ఈ రోజు పుట్టినరోజు అదే రోజు ఆయన మృతికి కారణమయ్యాడు తండ్రి. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటుండగా దాడి చేసిన ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. యువతి తండ్రి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చూశాం. ఎందుకంటే సాయి కుమార్ ఇప్పటికే పరారీలో ఉన్నాడు. యువతి తండ్రితో పాటు యువతి తండ్రి కోసం ఇప్పటికే పోలీసులు సైతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పరువు హత్యతో ఆ గ్రామంలో ఒక్కసారిగా వ్యక్తి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జులై తిరిగిన సాయి కుమార్ అనే వ్యక్తి పని పాట లేకుండా ఇంట్లో ఉండేవాడు. అంత లోపలనే ఆయనకు అమ్మాయితో ప్రేమ వివాహం చేసుకుని దీంట్లో భాగంగా ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ఇలాంటి సంఘటన చేసుకుంది. దీంట్లో భాగంగా తండ్రి అడ్డం వస్తున్నాడనే నేపథ్యంతో తండ్రిని చంపే ప్రయత్నం చేసి గొడ్డలతో నరికి చంపిన సంఘటన ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేపింది. ఇప్పటికే గాలింపు చర్యలు పోలీసులు చేపడుతున్నారు. యువకుడి మృతితో ఇప్పటికే ప్రచారంగా తల్లితో పాటు అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆనవాళ్లు పరిశీలించి మృతి చెందిన సాయి కుమార్ పరాల్లో ఉన్న యువతిని అదేవిధంగా తల్లిని గాలింపు చర్యలతో పోలీసులు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ప్రత్యక్షంగా సీరియస్ గా తీసుకుని ముప్పేట గ్రామంలో ఇప్పటికే పికెటింగ్ నిర్వహించిన సంఘటన చూస్తున్నాం మనం వెంకటేష్. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ. హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టిస్తుంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో లభించిన వీడియో ఆధారంగా వరంగల్లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు.
హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టిస్తుంది. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో లభించిన వీడియో ఆధారంగా వరంగల్లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపు వెళ్లారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ నగరంలో కొందరు ఆకతాయిలు ప్రమాదకర బైక్ విన్యాసాలు చేస్తూ వచ్చిపోయే వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైకులపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్న రైడర్లను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కింద వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్లపై నిర్లక్ష్యంగా బైకులను నడుపుతూ రచ్చ చేస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. పట్టుబడ్డ రైడర్ల నుంచి ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఎస్సీ బాలికల గురుకులాలు, కాలేజీల్లోని అన్ని పోస్టుల్లో మహిళా సిబ్బంది ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జారీ చేసిన జీవో 1274 ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని తెలిపింది. బాలికల విద్యాలయాల్లో ఎవరైనా పురుష సిబ్బంది కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బాలుర స్కూళ్లు, కాలేజీలను జనరల్గా పరిగణించి వాటిలోని పోస్టులను మహిళలు, పురుషులతో భర్తీ చేస్తామని పేర్కొంది. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యారావుకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు బెంగళూరు సెషన్స్ కోర్టు నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యారావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గోల్డ్ డీలర్ సాహిల్ జైన్ను అరెస్టు చేశారు. రన్యారావు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సాహిల్ సహకరించినట్లు గుర్తించారు. గతంలోనూ 2 సార్లు ఆమెకు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలకు భారీ సంఖ్యలో హాజరవుతారు. చార్మినార్ నుంచి మదీనా వరకు ముస్లింలు ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో చార్మినార్, మదీనా, శాలిబండ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నిటినీ సాయంత్రం 4 గంటల వరకు మూసేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెన్నవాళ్ళేరిపాటలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.